అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చికెన్ నా పేరు దిగంబర్. మా గ్రామం వచ్చి లోకేశ్వర మండలం జోహర్పూర్ గ్రామంకి చెందిన వాళ్ళం. మా స్నేహితులం. మేము ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైనటువంటి కుంటాల జలపాతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ జూలై మాసంలో వర్షాలు కురిసిన వెంటనే కొండ చర్యల నుంచి ఒక పాల ద్వారలాగా నీరు జారివాడుతూ ఇక్కడ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఈ చాలా రోజుల నుంచి పర్యాటక కేంద్రంని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ కుంటల జలపాతము చూడడానికి చాలామంది రావడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఇంకొంచెం దీన్ని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఇక్కడ సౌకర్యాలు అనేటువంటివి చాలా దీనంగా ఉన్నాయి. మెట్లు అనేటువంటి దిగడానికి మెట్లు చాలా నిటారుగా ఉండడం వల్ల ఎక్కడము చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ కిందికి వెళ్ళి చూసి మళ్ళా పైకి రావాలంటే చాలా ఇబ్బందిగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలైనటువంటి ఇక్కడ కుంటాల జలపాతాన్ని ఇంకా అభివృద్ధి పథంగా తీసుకెళ్లాలని, కింద కూడా ప్రమాదాలు జరగకుండా కింద చాలా ఒక బోట్లు కానీ జాలర్లు ఎవరన్నా మత్స్యకారులకు జాలర్లు కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి ఇక్కడ ఎలాంటి దురదృష్టవత జరగకుండా మంచి పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాల తెలంగాణ ప్రభుత్వానికి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఇక్కడ సౌకర్యాలంటే వాటర్ ఫెసిలిటీ చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాటర్ కూడా తొందరలోనే అరేంజ్మెంట్ చేపించి పర్యాటకులకు అందిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు చేతన్. నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను. మా హోమ్ టౌన్ వచ్చేసి ఆదిలాబాద్. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. నేను 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పటికిప్పటికీ ఒక రోడ్ సౌకర్యం మట్టుకి బాగుంది. బట్ ఇక్కడ ఏవైతే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఉండడానికి ప్లేస్లు కరెక్ట్లా లేవు. రిసార్ట్ లాంటివి ప్లాన్ చేసి తర్వాత సెక్యూరిటీని ఉంచి పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్లు అరేంజ్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. చూడదగిన ప్రదేశం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఫొటోస్ మేము పోస్ట్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు. బట్ మేము వాళ్ళకి చెప్పడానికి లేదు. బికాస్ ఇక్కడ ఫెసిలిటీస్ వాళ్ళకు స్టే చేయడానికి లేవు. స్టే చేయడానికి ఫెసిలిటీస్ ఒకవేళ అరేంజ్ చేసినట్లయితే ఇంకా జనాలు ఎక్కువ రావడానికి చూడడానికి అవకాశం ఉంటుంది. దీనిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి దీనికి మంచి ఫెసిలిటీస్ కలిగించినట్లయితే
మన రాష్ట్రంలో బెస్ట్ వాటర్ ఫాల్కి అవకాశం ఉంది. దీనికి విజిట్ చేయడానికి చాలామంది వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. नमस्ते, मेरा नाम विजय मारुतराव मुलनकर है। मैं प्रॉपर नागपुर से हूँ। यहाँ पे आदिलाबाद में आया हूँ। आदिलाबाद में कुंटाला करके एक वाटरफॉल है। वहाँ पे 400 स्टेप नीचे जाने के बाद में वाटरफॉल बहुत ही नेचर से भरा हुआ है और आजू बाजू में ग्रीनरी और बाकी सारी बातें हैं। एक्चुअली यहाँ पे थोड़ा सा अगर बोर्ड वगैरह थोड़ा सा हाईलाइट किया जाए या फिर पब्लिक को बताया जाए कि यहाँ पे थोड़ा डीप है, यहाँ पे ना जाए। और यहाँ पे मेन बात यह है कि अगर मैं नागपुर से आ रहा हूँ बाहर से, तो यहाँ पे रहने की या खाने की कोई सुविधा नहीं है। एक्चुअली यहाँ पे अगर वो सुविधा अगर तेलंगाना गवर्नमेंट टूरिस्ट प्लेस के हिसाब से थोड़ा सा डेवलप करती है तो बहुत अच्छा होगा और ये प्लेस थोड़ा टूरिज़्म के लिए इसको बढ़ावा मिलेगा। थोड़ा सा इसके ऊपर ध्यान दे तेलंगाना गवर्नमेंट तो अच्छा होगा। నా పేరు ఉమారాణి అండి. మేము కామారెడ్డి నుంచి వచ్చాము. ఇక్కడ కుంటాల జలపాతం చూడడానికి అందరం ఫ్యామిలీతో సహా వచ్చాము. మా పెద్దవాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారండి, మెట్లన్నీ చూసి భయపడేసి. వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి 400 మెట్లు అయ్యేసరికి వాళ్ళకి ఎక్కడము దిగడము ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. గవర్నమెంట్ కొంచెం సహకరించి క్యాంటీన్స్ అవి ఏర్పాటు చేసి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఏం లేవు కాబట్టి పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. పార్క్ అరేంజ్మెంట్స్ అవి కొంచెం అరేంజ్మెంట్స్ చేయగలిగితే చాలా రిక్వెస్ట్గా కోరుతున్నాం గవర్నమెంట్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని. నా పేరు వడ్లకొండ సుదర్శన్. మేము జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణం నుంచి వచ్చాము కుంతల జలపాతానికి. ఇక్కడికి సుమారు మాకు 120 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వసతులు చూసినట్టయితే ఇటువంటి వసతులు ఏమీ లేవు. కనీసం మన రక్షణకు కాపాడుకోవడానికి కంచె కూడా లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ భిన్నమే ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని శ్రద్ధ తీసుకొని ఈ జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం, దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. అలాగే పైనుంచి కింది వరకు కూడా మెట్లు నిర్మించాలి. మరియు తాగునీటి వసతి లేదు, అలాగే టాయిలెట్స్ వసతి కూడా లేదు. చిన్నపిల్లలు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. अस्सलाम, मेरा नाम वकार है। मैं हैदराबाद से आया हूँ कुंटाला वाटरफॉल देखने के लिए। हर साल आते हैं हम लोग। यहाँ है ज़रा सहूलत नहीं है, यहाँ पे ज़रा पानी का मसला चल रहा है। सीढ़ियाँ बहुत ज़्यादा हो गए, या तो थोड़े सीढ़ियाँ तो भी कम करने लगाई है। ज़रा यहाँ पे नीचे कैंटीन होना है। और दूसरा क्या है, यहाँ पे ज़रा नीचे घरा छोटे रूम्स वगैरह बनाए तो क्या है लोग और आते थोड़ा रह के करके जा सकते, एंजॉय कर सकते। विजिटिंग के वास्ते अच्छा है, तेलंगाना में अच्छी जगह है विजिटिंग करने, लोग और भी आ सकते हैं। गवर्नमेंट क्या है इसको ज़रा थोड़ा डेवलप करे तो बहुत बेहतर रहेगा। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.